సంసారంలో ఉండి ధరించేవాడే గొప్పవాడు అనమాట. అంత తేలికగా స్వామి దొరుకుతాడట వారికి. ఎందుకంటే ఇందులోనే మనం ఎలా ఉండాలి, మనం ఎలా అయితే మనం ధరిస్తామని ఒక్కొక్కటి తెలుస్తుంది మనకి. పూర్వం వయసు వచ్చే కొద్దీ మనం తల్లి గడుపులోకి ఎలా వెళ్తామో తెలియదు. మన తండ్రి తినేటువంటి ఆహారంలో ఒక శక్తిగా మారుతాం, శక్తిగా మారి ఆయనకి తేజస్సుగా మారుతాం. ఆహారం ద్వారాను నీటి ద్వారాను తేజస్సుగా మారుతాం. ఆ తర్వాత మన తల్లి యొక్క గర్భంలోకి ప్రవేశిస్తాం. ఇప్పుడు ఇలా ఉన్నాము, నేను ఇలా ఉన్నాను, నేను నేనా కాదు, నేను ఎంత చిన్న అతి సూక్ష్మమైన కణం లాంటిదండి అసలు ఆ జీవుడు అనమాట. ఆ జీవుడు దేన్నో ఆశ్రయించుకుంటుంది. ఆ తర్వాత నా తండ్రి యొక్క తినటువంటి ఆహారంలోనూ జలంలోనూ ఆ శక్తిగా మారి తేజస్సుగా మారి నా తల్లి గర్భంలోకి చేరి చిన్న నీటి బుడగగా ఉండి ఆ బుడగ రోజులకి కూడా పెద్దదయ్యి అది ఆ బుడగ అండంగా మారుతుంది, కోడిగుడ్డులాగా మారుతుంది. ప్రసవ గింజల్లో కనుక మొలకలు ఎలా వస్తాయో కాళ్ళు చేతులు వేళ్ళు గోళ్ళు అన్నీ కూడా రోజు రోజుకి వృద్ధి చెందుతూ నవమాసాలు నా తల్లి కడుపులో నేను ఊపిరి పోసుకుంటాను. ఆ తర్వాత దాంతో పాటు నాకు మధ్యలో ఆకలి అనేది వస్తుంది. నా తల్లి